Next example, fourth example. From a point on the ground, the angle of elevation of the top of a 10 meters tall building is 30 degrees. The flag is hoisted at the top of the building and the angle of elevation of the top of the flagstaff from P is 45 degrees. Find the length of the flagstaff and the distance of the buildings from the point P. ఓకేనా, ఏమర్థమైందమ్మా? బిల్డింగ్ ఉంది, ఫ్లాగ్ స్టాఫ్ ఉంది, అంతేనా? మనకు తెలిసింది అదేనా. ఇప్పుడు నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఉన్నాయి, 30 ఉంది, ఇంకోటి ఏంటి 45 ఉంది. ఇప్పుడు మనకు తెలిసింది అది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకసారి ఫ్రమ్ ఏ పాయింట్ పి ఆన్ ద గ్రౌండ్ మీద ఒక పాయింట్ అనేది ఉంది. ఓకేనా, సో గ్రౌండ్ ఇక్కడ ఒక పాయింట్ పి అనే పాయింట్ ఉంది, పి అనే పాయింట్. ఓకేనా, నెక్స్ట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ 10 meters టాల్ బిల్డింగ్ ఈజ్ 30 degrees. అంటే ఏంటి, ఒక బిల్డింగ్ అనేది ఉంది మనకి ఇక్కడ, అంతేనా? ఏముంది మనకు, ఒక బిల్డింగ్ అనేది ఉంది. సరే, డయాగ్రామ్ ఇంపార్టెంట్. ఇక్కడ గ్రౌండ్ ఉంది. ఓకేనా, ఈ గ్రౌండ్ మీద ఒక పాయింట్, ఈ పాయింట్ ఉంది, ఒక బిల్డింగ్ కూడా ఉంది. ఓకేనా, సో దిస్ ఇస్ ద బిల్డింగ్. ఇది ఒక పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చూడండి, ఎంత ఉంది బిల్డింగ్ హైట్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ 10 meters టాల్ బిల్డింగ్ ఈజ్ 30 degrees. అంటే ఇది 10 meters ఉండే బిల్డింగ్, ఈ 10 meters ఉండే బిల్డింగ్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్ ఎక్కడి నుంచి, ఈ పాయింట్ నుంచి, గ్రౌండ్ మీద ఉండే ఒక పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఈ బిల్డింగ్, టాప్ ఆఫ్ ఈ బిల్డింగ్ కదా. సో దీన్ని చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏంటి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంతా 30 degrees అని తెలుసు. ఓకేనా, సో ఏంటి మరి 30 degrees. దిస్ ఈస్ ద 30 degrees బిల్డింగ్. నెక్స్ట్ అంతేతో అయిపోలేదు కదా, ఇంకా ఉంది, ఇక్కడ వరకే ఇంకా మనం. నెక్స్ట్ ఏ ఫ్లాగ్ ఈజ్ హోస్టెడ్ అట్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద ఫ్లాగ్ స్టాఫ్ ఫ్రమ్ P ఈజ్ 45 degrees. ఇప్పుడు ఏ ఫ్లాగ్ ఈజ్ హోస్టెడ్ అట్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ మీద ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు, అంతే కదా. దాని మీనింగ్ ఫ్లాగ్ హోస్టింగ్ అంటే ఇక్కడ ఫ్లాగ్ ఉంటుంది, దీనిపైన ఉంటుంది, బిల్డింగ్ పైన కదా ఉండేది. సో సంథింగ్ షుడ్ బి హైట్ దేర్. సో అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఒక హైట్, ఏదో సంథింగ్ హైట్ ఇంత ఉంది అనుకున్నాం. ఇది ఏంటి, ఫ్లాగ్ స్టాఫ్ అన్న. ఓకేనా, ఇది ఫ్లాగ్ స్టాఫ్. ఇక్కడ ఏం చేశాడు, ఈ ఫ్లాగ్ స్టాఫ్ని బిల్డింగ్ అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద ఫ్లాగ్ స్టాఫ్ ఫ్రమ్ పి అంటే ఏంటి, ఇదే పాయింట్ కదా, అదే పాయింట్, సేమ్ పాయింట్ నుంచి ఏం చేసినాడు, యాంగిల్ ఆఫ్ ఏం చేసినాడు, ఫ్లాగ్ స్టాఫ్ని చూసినాడు ఇక్కడ నుంచి. ఓకేనా, ఈ ఫ్లాగ్ స్టాఫ్ని చూసినప్పుడు ఎంత ఉందంటే యాంగిల్ అది 45 degrees ఉంటుంది. అంటే ఏంటి, దిస్ ఈజ్ ద యాంగిల్ ఈజ్ దిస్ ఈజ్ 45. ఈ యాంగిల్ అంతా టోటల్ యాంగిల్ 45. దాని మీనింగ్ ఇక్కడ టోటల్ యాంగిల్ 45. ఈ కొద్దిగా యాంగిల్ ఉంది, ఇది 30 degrees. ఓకేనా, కరెక్ట్. ఇంకేం కావాలి మనకు, ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ద ఫ్లాగ్ స్టాఫ్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఫ్లాగ్ స్టాఫ్. లెంత్ ఆఫ్ ద ఫ్లాగ్ స్టాఫ్ అంటే ఇదే కదా. సో ఇది కావాలి మనకు. సో దీన్ని హెచ్ అనుకోండి. నెక్స్ట్ అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద పాయింట్ పి. బిల్డింగ్ ఏంటి, ఇదే కదా బిల్డింగ్, దిస్ ఇస్ ద బిల్డింగ్. ఎక్కడి నుంచి, ఈ పాయింట్ నుంచి ఈ బిల్డింగ్ ఉండే డిస్టెన్స్ కావాలి మనకు, అంతేనా? ఈ డిస్టెన్స్ కావాలి. నెక్స్ట్ ఈ ఫ్లాగ్ స్టాఫ్ ఇది కావాలి, ఈ ఫ్లాగ్ స్టాఫ్ కావాలి, ఈ బిల్డింగ్ అంటే ఈ ఎక్కడి నుంచి అంటే అబ్జర్వేషన్ ఉందో ఈ పాయింట్ నుంచి ఈ బిల్డింగ్ ఉంటే డిస్టెన్స్ కావాలి. ఇవి రెండు మనం కనుక్కోవాలి. సో దీన్ని ఎక్స్ అనుకుందాం, ఇది హెచ్ అంటాం, హైట్ కాబట్టి హెచ్ అంటున్నాం, మంచిది. డిస్టెన్స్ కాబట్టి ఎక్స్ అంటాం, లేకుంటే డి అనుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా అనుకోండి. రైట్, ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి రైట్ యాంగిల్స్, ఇక్కడ 2 రైట్ యాంగిల్స్ వస్తాయి. ఓకేనా, చూడండి ఏంటంటే పి, సరే దీనికి కొన్ని నేమ్స్ ఇచ్చేద్దాం, కావాలంటే దీన్ని పి క్యూ
ఆర్ ఎస్. ఇప్పుడు చూడండి పిక్యూఆర్ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. పిక్యూఆర్ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి? ఈ లైన్ గీసేయండి. పిక్యూఎస్ అనేది ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. టూ యాంగిల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని బేస్ చేసుకొని మనం వాటిని కనుక్కుంటాం. రైట్, ఒకటి హైట్ కావాలి, ఇంకోటి డిస్టెన్స్ కావాలి, అంతే మనకు కావాల్సింది ఎవరండి. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ రాసేద్దాం. ఎస్ఆర్ అనేది ఏంటి? ఫ్లాగ్ స్టాప్. క్యూఆర్ అనేది ఏంటి? బిల్డింగ్. పీక్యూ అనేది ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అంటదా, అంతే. అది ఫస్ట్ రాలే రాసేస్తాం. ఏంటిమా? క్యూఆర్ ఈజ్ ద బిల్డింగ్, హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ఏంటి? క్యూఆర్ ఈక్వల్స్ టు 10 meters. అంతే కదా? హైట్ ఆఫ్ ద బిల్డింగ్ క్యూఆర్ ఈక్వల్స్ టు 10 meters. నెక్స్ట్ ఆర్ఎస్, height of a flag staff. ఏంటి? ఆర్ఎస్. ఆర్ఎస్ ఈక్వల్స్ టు హెచ్ మీటర్స్. ఇంకా పీక్యూ కదా, డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ బిల్డింగ్. ఏంటి? అబ్జర్వర్ అండ్ బిల్డింగ్ ఏంటి? పీక్యూ. పీక్యూ ఈక్వల్స్ టు ఎక్స్ మీటర్స్. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఆర్క్యూ ఈక్వల్స్ టు, సారీ, ఎస్క్యూ ఈక్వల్స్ టు ఏం తెలుసు మనకు? ఎస్క్యూ ఈక్వల్స్ టు ఎస్ఆర్ ప్లస్ ఆర్క్యూ. ఎస్ఆర్ ప్లస్ ఆర్క్యూ. వాట్ ఈజ్ ఎస్ఆర్? హెచ్ ప్లస్ ఆర్క్యూ 10. హెచ్ ప్లస్ 10 ఇదంతా ఏంటి? ఎస్క్యూ. ఎస్క్యూ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ 10 meters. ఓకేనా? దిస్ ఇస్ ద హెచ్. నెక్స్ట్ ఇంకా ఏంటి? ఇందులో అయిపోయినా ఇంకేమైనా ఉన్నాయా? యాంగిల్స్ ఉన్నాయి కదా, యాంగిల్స్ రాద్దాం. ఇప్పుడు ఫస్ట్ రైట్ యాంగిల్స్ రాద్దామా, యాంగిల్స్ రాద్దాం? ఫస్ట్ యాంగిల్స్ రాద్దాం. ఓకే, యాంగిల్ ఆర్పిక్యూ. యాంగిల్ ఆర్పిక్యూ ఈక్వల్స్ టు ఎంతమ్మా? ఆర్పిక్యూ 30 degrees. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? యాంగిల్ ఎస్పిక్యూ. ఎస్పిక్యూ ఈక్వల్స్ టు ఎంత? వాట్ ఈస్ ద యాంగిల్? 45 degrees. ఓకే, నెక్స్ట్ triangles. What are the right angle triangles? SPQ. Triangle SPQ and triangle RPQ. RPQ are right angle triangles. Right angle triangles. Right angle triangles. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ 1 by 1 తీసుకుంటాం. ఇక్కడ 2 రైట్ యాంగిల్స్ తీసుకుంటాం. చూడండి జాగ్రత్తగా. ఏ ట్రయాంగిల్? ఇన్ ట్రయాంగిల్ ఎస్పిక్యూ ఒకటి, ఎస్పిక్యూ ఒకటి. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఆర్పిక్యూ ఒకటి. ఇన్ ట్రయాంగిల్ ఆర్పిక్యూ ఇట్లా డివైడ్ చేస్తాను. 2 ట్రయాంగిల్స్ దగ్గర 2గా డివైడ్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా? మనకేంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంతే. ఓకేనా? హ్యాపీగా మనకు ఆన్సర్ వచ్చారు. ఇప్పుడు ఎస్పిక్యూ కదా, ఎస్పిక్యూ ఇప్పుడు చూడండి. ఈ ట్రయాంగిల్లో మనకి ఏం కావాలి? ఎస్పిక్యూ. మనకి ఏదైనా తెచ్చుకోవచ్చు, అంతేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము? దీనికి రిలేషన్. ఇదంటే ఏంటి? యాంగిల్ ఎక్కడ ఉంది? ఇదంతా ఆపోజిట్ కదా. ఇదంతా ఎంత ఏంటి? ఆపోజిట్. ఇదంతా ఏంటి? ఇది ఎక్స్ అనేది యాడ్ చేసినట్టు. హెచ్ ప్లస్ 10 అనేది ఎంత ఏమవుతుంది? హెచ్ ప్లస్ 10 అగో, హెచ్ ప్లస్ 10. రైట్. ఇప్పుడు మరి ఈ ఆపోజిట్కి ఇక్కడ ఉన్న అడ్జసెంట్ కూడా రిలేషన్ ఏంటి? 10 కనుక 10 తీసుకోవచ్చు. హ్యాపీగా 10 తీసుకోండి. tan ఇదేంటి? ఇదే కదా పెద్ద ట్రయాంగిల్. బిగ్ ట్రయాంగిల్ ఇస్ 45 degrees. సో tan 45 ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. వాట్ ఈస్ ఆపోజిట్? SQ by
What is adjacent? PQ. 45 value 1. SQ means H plus 10. HQ. Sorry, SQ. H plus 10. By what is PQ? X. Cross multiply. X equals to H plus 10. So this is equation 1. Then you can change then you change H, X, 2 variables. So keep it like that only. Next, we'll go to another triangle. What is the triangle? Is RPQ. This is also right angle triangle. What is the triangle? RPQ is a right angle triangle. Correct. See here, PQ is the adjacent, QR is the opposite. Okay. What is the relation between adjacent and opposite? Or opposite and adjacent? What is the relation? Tan, right? So here also I take tan. Tan, what is the angle? The small triangle is, what is the making an angle is 30 degrees here. So tan 30. Tan 30 equals to, tan 30 equals to opposite by adjacent. What is the opposite? RQ by PQ. RQ by PQ. What is the tan 30? 1 by root 3. So 1 by root 3 equals to RQ. RQ is a 10 by PQ is X. Cross multiply X into 1. X equals to 10 into root 3. 10 root 3. This is meters. Okay. I'll multiply with 10. 10 into 1.732. అంతేనా 1.732 ఏమొస్తుంది మనకి ఇంకా రూట్ 3 వాల్యూ 1.732 ఉన్నాయి కదా ఇంటూ 10 ఏమొస్తుంది ఇక్కడ మనకు 10తో మల్టిప్లై చేస్తే 1 డిజిట్ ఇటు సైడ్ ఇస్తుందా సో 17.32 మీటర్స్ ఏంటది ఎక్స్ డిస్టెన్స్ కదా 17.32 అనేది డిస్టెన్స్ ఓకేనా నెక్స్ట్ మనం ఇంకేం కనుక్కోవాలి అక్కడ ఇంకోటి కనుక్కోవాలి కదా ఏంటది చూడండి 10 root 3 అని అట్లనే ఉంచండి లేకపోతే 17.32 అని రాసుకోండి నెక్స్ట్ మనకు ఎక్స్ తెలుసు ఎక్స్ని ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకో మనకి ఏమొస్తున్నప్పుడు హెచ్ వస్తుందా కదా సరే ఇప్పుడు చూద్దాం దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దామా ఇదైనా పర్లేదు ఓకే ఏదైనా ఒకటే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే సరే 17.32 అయినా కానీ ఏం పర్లేదు ది ఎక్స్ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకో ఇది 2 ఆల్రెడీ 1 ఉంది కదా 2 ఇప్పుడు ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 పుట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 వన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ఎక్స్ అంటే ఏంటినా 17.32 ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ 10 అదే ఈక్వేషన్ 1 హెచ్ ప్లస్ 10 అట్లనే ఉంది ఎక్స్ ప్లేస్లో 17.32 ఓకేనా జస్ట్ ఐ రీప్లేస్ with x okay na 17.32 instead of x written 17.32 okay right మనకి ఏం కావాలి ఇక్కడ h కావాలి సో h ఈక్వల్స్ టు 17.32 ఓకే దీన్ని ఏం చేస్తాము h ఈక్వల్స్ టు 17.32 h అట్లనే ఉంటుంది ఈ 10 ఇటు సైడ్ ఇస్తే మైనస్ 10 దట్ ఈక్వల్స్ టు 7.32 మీటర్స్ వాట్ ఈజ్ h h అంటే ఏంటి ఇక్కడ ఎస్ఆర్ ఫ్లాగ్ స్టాఫ్ ఓకేనా ఇది ఎక్స్ అంటే ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ బిల్డింగ్ ఓకేనా therefore distance between observer and building is observer and building is ఎంతమా x equals to ఈజ్ అంటే ఏంటి ఎక్స్ ఈక్వల్స్ టు మీరు 10 రూట్ 3 అయినా రాయండి 17.32 అయినా రాయండి 10 రూట్ 3 ఆర్ 17.32 మీటర్స్ నెక్స్ట్ అది హెచ్ అంటే ఏంటి హైట్ ఆఫ్ ద ఫ్లాగ్ స్టాఫ్ height of the flagstaff h equals to 7.32
7.32 meters. Okay, this is the example 4. Okay, next question.